ఓకే. లైక్ అంటే మీరు చేసిన సినిమాలో మీకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అని చెప్పి నాకు తెలుసు. మహేష్ బాబుతో కలిసి సినిమా చేశారు, అవునా కదా? అవును. గుంటూరు కారం, అందులో ఉన్నారా మీరు? యాక్చువల్లీ అది మూవీ స్టార్టింగ్ అనుకున్నప్పటి నుంచి వెళ్ళాను ఆడిషన్స్కి 3-4 టైమ్స్. లుక్ టెస్ట్ అన్నీ అయిపోయినాయి. అండ్ దెన్ చాలా చిన్న రోల్, బట్ నేను చాలా హోల్ హార్టెడ్గా ఐ వాజ్ లైక్ ఓకే ఫైనల్లీ నా అందరికీ ఒకటి ఉంటుంది, ఒక డ్రీమ్ కమ్ ట్రూ డే. నేను దానికి ముందు మహేష్ బాబు గారిని భరత్ అనే నేను టైంలో ఒక ఫోటోషూట్ కోసం ఎవరో ర్యాండమ్గా ఇన్స్టాలో మెసేజ్ చేశారు, మీరు ఫ్యాన్ అని తెలుసు, ఇలా ఫోటోషూట్ జరుగుతుంది రండి అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అన్నపూర్ణ స్టూడియోస్కి. అలా ఫోటో దిగాను. తర్వాత సర్లే నీకెవరు సెట్లో లాస్ట్లో అప్పుడు పక్కనే నా టీవీ షో అవుతుంది, పక్కనే అలా చాలాసేపు తొంగి చూశాను. క్లైమాక్స్ సీన్ సర్కార్ వార్ పాట టైంలో ఎవరు ఒక్కటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని పిలవండి, ఫ్యాన్ అయి ఉండాలి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ అడగాలి అంటే నన్ను తీసుకొని వెళ్ళారు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగాను, చాలా ఎక్సైట్ అయినా అది కూడా. అండ్ దెన్ మూవీ ఆ రోజు నేను లిటరల్ గా ఆ వీడియో క్లిప్ ఏదైతే ఉందో నేను మహేష్ గారితో మాట్లాడింది ఫోన్ లో పట్టుకొని తిరుగుతా ఉండే. ఒక 1 minute అలా అతను చిన్న గ్యాప్ ఇస్తే వెళ్ళి చూపించి, సార్ నేను లైక్ ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్, నేను మీతో యాక్ట్ చేసినందుకు నాకు ఇలా ఉంది అని చెప్పాలని చాలా ట్రై చేశాను. బట్ దగ్గర నుంచి చూస్తే నాకు చాలా భయం వేసింది. ఆయన చాలా స్ట్రిక్ట్ అనిపించింది. లైక్ హీ సో పర్ఫెక్ట్ అంతే. అంటే చాలా బాగా చేస్తుంటారు కదా, ఇష్టమైన వ్యక్తి అంత ఇష్టంతో నా సినిమా తీశారు, డ్రీమ్ అనుకునే వ్యక్తితోనే మీరు సినిమా తీశారు, కరెక్ట్ తిప్పి కొడితే కట్ అయిపోయింది ఎడిటింగ్ లో అంతే. ఇంకా అనుకున్నాను లైక్ సీన్ కూడా మహేష్ గారు కాంబినేషన్ సీన్, మూవీలో ఏదో సీన్ పోయినా అంత ఫీల్ అయ్యేదని కాదు. ఎగ్జాక్ట్లీ మహేష్ గారు ఎంటర్ అయిన 1 second కి నేను ఎంటర్ అయ్యి ఒక డైలాగ్ చెప్పి, అక్కడ అందరూ పెద్ద ఆర్టిస్టులు, ఆ డైలాగ్ చెప్పిన తర్వాత లిటరల్లీ మూవీలో 1 minute ఉండొచ్చు, బట్ చాలా అనిపించింది నాకు అలా ఒకటే స్క్రీన్ పైన మహేష్ గారితో ఉంటే. ఆ సీన్ కోసం మహేష్ గారు నేను బయట 47 minutes, నేను టైం కూడా చూస్తున్నాను, 47 minutes ఇద్దరం పక్కనే ఉన్నాం, టేక్స్ అవుతున్నా. అండ్ మధ్యలో టెన్షన్ కి నాకు వాయిస్ గట్టిగా రాకపోతే త్రివిక్రమ్ గారు మహేష్ గారు ఇక్కడ నిల్చొని నాతో డైలాగ్ గట్టిగా చెప్పించారు. ఫేస్ కూడా చూడట్లేదు మహేష్ గారు, కొంచెం డైలాగ్ గట్టిగా చెప్పమ్మా, ఇంకొంచెం బేస్ పెంచు, రైట్ ఇలా వచ్చేస్తుందండి సార్ స్టార్ట్ చేయండి ఇప్పుడు సీన్ అన్నారు. సో ఇవన్నీ డెఫినెట్ గా నాకు చాలా ది బెస్ట్ మెమరీస్. ఫేవరెట్ హీరోతో అంతసేపు ఉండడం అయినా నాకు త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. సార్ డైరెక్షన్ లో యాక్షన్ అని చెప్పాక నేను ఒక సీన్ లో యాక్ట్ చేయడం, చూద్దాం జరిగిపోయింది పోయింది, ఆబ్వియస్ గా చాలా ఫీల్ అయ్యాను. బట్ చూద్దాం, రావచ్చు ఇంకా ముందు